సాయిరామ్ అండి. ఇది టీ అండి. ఇది ఏంటంటే మాది రెడ్ లేబుల్ న్యాచురల్. అందులో ఏలాచి అల్లము అన్నీ ఉంటాయి. ఇంకా నేను ఇందులోనే మిరియాల పొడి వేసాను అనమాట. మిరియాల పొడి ఇగో నేను ఇలాగా పౌడర్ చేసుకొని ఉంచుకుంటాను. మిరియాల పొడి పౌడర్ చేసుకొని ఉంచుకొని ఇదండి టీ. చూసారా, మంచి స్మెల్ వస్తుంది. మిరియాల పొడి ఎందుకు వేస్తున్నానంటే మనకి ఇప్పుడు వర్షాకాలం కదా, అందుకని చెప్పి మిరియాల పొడి వేసి టీ పెట్టాను అనమాట. వర్షాకాలంలో మిరియాలు కొండేసి నీళ్ళు, అలాగే మిరియాల పొడి వేసి టీ, మిరియాల చారు అవన్నీ చేసుకొని తాగుతూ ఉండండి. ఇగోండి కప్పులోనే వడపోస్తున్నాను చూడండి. కప్పులో వడపోసానండి. ఈ కప్పు ఏంటంటే దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి. ఈ కప్పుకి, ఈ కప్పు చూసారా, ఇది కప్పు అండి. ఇది మా బాబు నా బర్త్డేకి ఇచ్చాడండి. ఇది ఇలాగా వేడిది ఇచ్చేస్తే ఇది నా ఫోటో వస్తుంది అన్నమాట. ఉండండి చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇది వేడిది అంటే టీ కొంచెం ఉంది కదండి, నేను కొంచెం టీ తాగుతాను. అందుకే దీనికి హీట్ తగిలితే నా ఫోటో వస్తుంది అన్నమాట కప్పుకి. ఇగోండి చూడండి, నా ఫోటో వచ్చిందా? ఒక్క నిమిషం. చూడండి, నా ఫోటో వచ్చింది. ఇలాగనమాట కప్పు వస్తుంది. ఇది చిన్నది మా పని అమ్మాయి కొంచెం ముక్కలోడ తీసిందండి. అయినా సరే కూడా మా బాబు ఇచ్చాడు కదా ఈ కప్పు, బర్త్డేకి ఇచ్చాడు, హ్యాపీ బర్త్డే మమ్మీ అని. అందుకనేసి నేను ఈ కప్పులోనే తాగుతాను అనమాట. ఇగోండి ఇలాగ ఫోటో వస్తుంది. కప్పు ఇలా ఉంటుంది. ఇగోండి కప్పు. ఇగోండి హ్యాపీ బర్త్డే కనిపించిందా మీకు? హ్యాపీ బర్త్డే అమ్మ. అందుకని నేను ఈ కప్పులోనే తాగుతానండి. చిన్న మొక్క ఊడిపోయిందని నేనేమీ వదిలేయడం లేదు, ఇందులోనే తాగుతాను. నా ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అలాగే బెల్ కొట్టండి, సపోర్ట్ చేయండి. ఉదయం పచ్చిశనగకాయల కూర పెట్టాను, అది ఎవరూ చూడలేదండి. కొంచెం చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సాయిరామ్. నేను ఏది చేసినా సరే కూడా మా వారికి పెడతానండి. మా వారికి పెట్టేసేనే నేను తాగుతాను. ఇదిగోండి టీ చేశాను, టీ పెట్టాను.